Hello everyone. Today we're going to discuss about the queries in AX, that is the AOT queries. మనకి AX లో queries multiple types ఉన్నాయి. If you see a job, for example, if I create a job, మనం రాసే సెలెక్ట్ స్టేట్మెంట్స్ ని కూడా క్వెరీ అనే అంటాం. ఇప్పుడు నేను కస్ట్ టేబుల్ మీద if I write a select statement, select cust. This is also a query. Query is something that retrieves data from the database, right? సో ఇప్పుడు ఇదేంటి నేను మామూలుగా త్రూ కోడ్ రాస్తున్నాను కదా. సో క్వెరీస్ని ఇదంటే ఒకటే టేబుల్ ఉంది కాబట్టి ఫైన్. ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ నేను వాటిని జాయిన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ జాయిన్స్ పెట్టి డేటా రిట్రీవ్ చేస్తున్నాను అనుకోండి, రేంజెస్ అప్లై చేసి వేర్ కండిషన్స్ అప్లై చేసి, దెన్ ద క్వెరీ విల్ బి కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఉన్న అడ్రస్ తీసుకురావాలనుకోండి, నేను ఫస్ట్ టేబుల్ నుంచి డెర్పాటీ టేబుల్కి వెళ్ళి డెర్పాటీ టేబుల్ నుంచి డెర్పాటీ లొకేషన్కి వెళ్తాం, లాజిస్టిక్ లొకేషన్కి వెళ్తాం, తర్వాత లాజిస్టిక్ లొకేషన్ నుంచి యూ విల్ గో టు లాజిస్టిక్ పోస్టల్ అడ్రస్. అండ్ ప్యారలల్గా మీకు రోల్స్ కూడా కావాలంటే లాజిస్టిక్ లొకేషన్ రోల్ కూడా యాడ్ చేస్తాం. అంటే అది బిజినెస్ టైప్ ఆఫ్ అడ్రస్సా లేకపోతే ఏ టైప్ ఆఫ్ అడ్రస్ అని, లైక్ దట్ చాలా టేబుల్స్ని జాయిన్ చేసి వాటి మధ్యన డిఫరెంట్ కండిషన్స్ పెట్టుకొని డేటా రిట్రీవ్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైనా మనకి ఒక క్వెరీ ఫిక్స్డ్గా ఉండి రీయూజబిలిటీ కావాలనుకోండి, అంటే నాకు ఎప్పుడు ఆ 5-6 టేబుల్స్ని ఎవ్రీ టైం జాయిన్ చేయాలి, ఎవ్రీ టైం సేమ్ రేంజ్ అప్లై చేయాలి, అట్లా నాకు మల్టిపుల్ టైమ్స్ దాంతో యూసేజ్ ఉంది అన్నప్పుడు ప్రతిసారి ఇలా సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుంటూ అది డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి వాట్ వీ కెన్ డూ ఇస్ మైక్రోసాఫ్ట్ హ్యాస్ గివెన్ ఎ ఫీచర్ టు యాడ్ ఏ ఏఓటీ క్వెరీ. దీన్ని స్టాటిక్ క్వెరీస్ అని కూడా అంటాము. If you go in the AOT application objectory, this is the queries node. ఇక్కడ మనం ఆ క్వెరీని యాడ్ చేసి దాంట్లో ప్రీవియస్ సెషన్లో మనం వ్యూస్కి ఎట్లా అయితే టేబుల్స్ యాడ్ చేసి జాయిన్ చేసాము, కాకపోతే వ్యూస్లో ఓన్లీ ఇన్నర్ జాయిన్ వర్క్ అయింది, ఇందులో ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ వర్క్ అవుతుంది. అట్లా టేబుల్స్ అన్నిటిని జాయిన్ చేసి ముందే రెడీగా పెట్టుకుని వీ కెన్ రీయూజ్ అనమాట. ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ ఈ క్వెరీని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ వ్యూస్లో యాడ్ చేయొచ్చు. క్వెరీ కెన్ బి యాడెడ్ ఇన్ ఎ ఫామ్ అండ్ క్వెరీ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎ స్క్రిప్ట్. డైనమిక్ క్వెరీస్లో కూడా యాడ్ చేయొచ్చు అండ్ పారామీటర్గా కూడా వాడచ్చు. మెయిన్ థింగ్, క్వెరీస్ని మనము ఒక క్రైటీరియా లాగా అనమాట. ఏదైనా బిజినెస్ ప్రాసెస్ కానీ ఏదైనా రన్ చేస్తున్నాం అనుకోండి, బ్యాచ్ ప్రాసెసింగ్ కానీ రిపోర్ట్స్ కానీ రన్ చేస్తున్నప్పుడు వాటికి ఇన్పుట్ ఇవ్వడానికి క్వెరీస్ని పారామీటర్గా ఇస్తామన్నమాట. అప్పుడు ఏంటంటే అందులో ఉన్న ఏ ఫీల్డ్ మీదైనా రేంజ్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదో టేబుల్ ఉంది. ఇఫ్ దే వాంట్ టు యాడ్, దే కెన్ యాడ్ వన్ మోర్ టేబుల్ ఆల్సో. అందులో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకుని దాంట్లో ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ అని ఉంది, ఇక్కడ సమ్ బ్యాంక్ అకౌంట్ ఏబిసిడి, అట్లా సమ్ క్రైటీరియా అప్లై చేస్తాం. ఈ ఫైనల్గా ఈ క్రైటీరియా అంతా అప్లై అయ్యి ఆ డేటా ఏమొస్తుందో ఆ డేటాని మనము రిట్రీవ్ చేసుకోవచ్చు. అట్లా క్వెరీని ఇలా పారామీటర్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ పర్టిక్యులర్ పారామీటర్గా క్వెరీని యూజ్ చేయడం అనేది మనం ఒక సెపరేట్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. యూ కెన్ అండర్స్టాండ్ దట్ మోర్ ఇన్ డెప్త్ అన్నమాట. సో దట్ జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్ దట్ వీ కెన్ యూజ్ దిస్ క్వెరీ యాజ్ అ పారామీటర్ ఫర్ అప్లయింగ్ క్రైటీరియాస్. అండ్ వీటిని స్టాటిక్ క్వెరీస్ అంటాం ఓవరాల్గా. ఏఓటీలో ఉండే క్వెరీస్ని డైనమిక్ అని అన్నాం. డైనమిక్ క్వెరీస్ అని వేరే ఉంటుంది, అది మనకి దీని ఏఓటీ క్వెరీ తర్వాత సెషన్లో వస్తుంది. డైనమిక్ క్వెరీస్ అంటే మనం క్వెరీ క్లాసెస్, క్వెరీ బిల్డ్ రేంజ్, క్వెరీ బిల్డ్ డేటా సోర్స్ అవి యూజ్ చేసి బిల్డ్ చేస్తాం అనమాట. క్వెరీ బిల్డ్ డేటా సోర్స్ ఇదొక క్లాస్, అండ్ క్వెరీ బిల్డ్ రేంజ్, క్వెరీ బిల్డ్, క్వెరీ క్లాస్ అండ్ క్వెరీ రన్ అని ఈ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం. అండ్ దాన్ని ఎందుకు డైనమిక్ అంటున్నాం, దీన్ని ఎందుకు స్టాటిక్ అంటున్నాం అనేది యూ విల్ గెట్ టు నో ఇన్ ద డైనమిక్ క్వెరీ సెషన్. దాంట్లో అర్థమవుతుంది మీకు. దీన్నైతే మనం స్టాటిక్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్స్ ఫిక్స్డ్. అంటే ఇప్పుడు నేను ఇందులో ఒక 3 టేబుల్స్ యాడ్ చేశాను.
తర్వాత నేను రన్ టైమ్‌లో దాంట్లో డేటా సోర్సెస్‌ని మోడిఫై చేయాలంటే అవ్వదు కదా! సో, వి కాల్ ఇట్ స్టాటిక్ ఫిక్స్డ్ అనమాట. స్టాటిక్ క్వెరీస్ అంటాం. అండ్ ఏఓటీ క్వెరీస్ కూడా సెలెక్ట్ స్టేట్మెంట్స్ లాగే. సెలెక్ట్ స్టేట్మెంట్స్ లాగే. కాకపోతే ఇవేంటంటే మనకి గ్రాఫికల్‌గా కనపడుతున్నాయి. రీయూజబిలిటీకి యూజ్ చేసుకోవచ్చు. అంటే వన్ టైమ్ డిజైన్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసి రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వ్యూకి దగ్గరగా ఉన్నట్టుంటుంది. బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ క్వెరీ. ఆహ్, సో, అందుకే నేను వ్యూ ఎగ్జాంపుల్ కూడా తీసి పెట్టాను. సో దట్ క్విక్‌లీ యూ కెన్ డిఫరెన్షియేట్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అని. విల్ స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు సెషన్‌లో మనం వ్యూ ఏ ఎగ్జాంపుల్‌తో చేసామో సేమ్ విల్ ట్రై టు అప్లై విత్ ద AOT query so that you can quickly differentiate and identify the differences. Okay. Uh, we'll name it as queries. ఓకే. సో, నిన్న నేను తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఎంప్లాయీస్ టేబుల్‌లో ఐ టుక్ 4 ఎంప్లాయీస్ ఐకేసీ 01, 02, 03, 04 అండ్ దేర్ ఎంప్లాయీ ఐడీ అండ్ దేర్ సాలరీ. ఓకే. అండ్ దెన్ కంపెనీస్ టేబుల్ ఉంది. దీంట్లోనేమో ఈచ్ ఎంప్లాయీ ఏ ఏ కంపెనీస్‌లో వర్క్ చేశాడనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఐకేసీ 001 has worked in 3 companies, 002 has worked in 2 companies, and 003 has not worked anywhere. అండ్ సమ్ ఎక్స్‌ట్రా కంపెనీస్ గూడా ఉన్నాయి. C001, C002 అని. అట్లా ఉంది. సేమ్ వాట్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్. సో, వ్యూస్‌లో ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం చేసాం? వీ హ్యావ్ కంబైన్డ్ దోస్ 2 టేబుల్స్‌ని జాయిన్ చేసి అండ్ వ్యూస్‌లో మనం ఏమనుకున్నాం ఇట్ ఓన్లీ వర్క్స్ విత్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ మాత్రమే వర్క్ అవుతుంది. సో, వాటిని కంబైన్ చేసి ఒక సింగిల్ వర్చువల్ టేబుల్ లాగా క్రియేట్ అవుతుందన్నమాట. అండ్ వ్యూ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్. అది డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. అంటే డేటా సేవ్ చేసుకోదు. ఆ కంప్లీట్ స్ట్రక్చర్‌ని సేవ్ చేసుకుంటుంది. కంపైల్డ్ అయ్యి. సో, ఫాస్ట్‌గా రిట్రీవ్ చేసుకుంటుందన్నమాట డేటా కంపేర్డ్ టు ఏఓటీ క్వెరీ. అండ్ దీన్ని ఇలా సింగిల్ టేబుల్‌లో చూడొచ్చు. దీని మీద సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఆహ్, సో, సేమ్ ఇట్లానే మనం క్వెరీతో కూడా చేసుకోవచ్చు. యూ కెన్ జాయిన్ టేబుల్స్. కానీ దీనిలాగా ఇన్నర్ జాయిన్ లాగా లిమిటేషన్ లేదు. క్వెరీస్‌లో ఏంటంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ వ్యూస్‌లో డేటా ఎడిట్ అవ్వదు. ఇట్స్ ఓన్లీ రీడ్ ఓన్లీ అనమాట వ్యూ పర్పస్. బట్ క్వెరీలో అలా కాదు. వీ కెన్ ఆల్సో మోడిఫై ద డేటా. Let's start creating a query for these two tables, employee table and companies table. If you go to this project, click on new, you can click on query. దీన్నే మీరు ఏఓటీలోంచి కూడా క్రియేట్ చేయొచ్చు కావాలంటే. ఏఓటీలో క్వెరీస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్వెరీ అని క్లిక్ చేయొచ్చు. యూ కెన్ డూ దట్ వే ఆల్సో. సో ఐఎమ్ నేమింగ్ దిస్ క్వెరీ హ్యాస్ ఐకేసిఎస్ ఎంప్లాయీ కంపెనీస్. సేమ్ నిన్న ఇక్కడ వ్యూ ఎలా క్రియేట్ చేశానో సిమిలర్ వే ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్వెరీ విత్ దిస్ 2 టేబుల్స్. ఓకే. ఇఫ్ ఐ ఎక్స్పాండ్ ఫస్ట్ ఏం చేస్తున్నాను ద పేరెంట్ టేబుల్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్. సో ఐ టుక్ ఇట్ అండ్ దెన్ ఇక్కడ సేవ్ చేస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటి అంటే ద డైనమిక్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫీల్డ్ లిస్ట్ ఆఫ్ ద క్వెరీ డేటా సోర్స్ ఎంప్లాయీ టేబుల్ _1 హ్యాస్ నాట్ బీన్ సెట్. వ్యూస్‌లో ఏంటంటే మనము టేబుల్‌ని యాడ్ చేయగానే ఫీల్డ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. బట్ క్వెరీస్‌లో అలా కాదు. ఏఓటీ క్వెరీస్‌లో. ఏఓటీ క్వెరీస్‌లో టేబుల్ ఏసిన తర్వాత ఫీల్డ్స్ ఆటోమేటిక్‌గా రావు. దాంట్లో ఫీల్డ్స్ ఏం లేవు. ఆ ఫీల్డ్స్‌ని తీసుకురావాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా డైనమిక్ అన్‌సెలెక్టెడ్ ఉంది. ఇక్కడ ఎర్రర్ అదే చెప్తుంది. డైనమిక్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫీల్డ్ లిస్ట్. డైనమిక్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫీల్డ్ లిస్ట్ దిస్ వన్. ఆఫ్ ద క్వెరీ డేటా సోర్స్ ఎంప్లాయీ టేబుల్ _1 ఇదే కదా డేటా సోర్స్. దీనికున్న ఫీల్డ్స్‌కున్న డైనమిక్ ప్రాపర్టీ సెట్ చేసి లేదంట. అందుకే ఎర్రర్ వస్తుంది. హాస్ నాట్ బీన్ సెట్. సో, దీనికి మనకి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. యెస్, నో అలా ఉన్నాయి. యెస్ పెడితే ఏంటంటే నాకు ఆటోమేటిక్‌గా ఆ టేబుల్‌లో ఉన్న అన్ని ఫీల్డ్స్ వస్తాయి.
నేను ఎస్ సెలెక్ట్ చేశాను కదా, యాజ్ సూన్ యాజ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్ ఆ ప్రాపర్టీ లాక్ అవుతుంది, ఇమీడియట్గా అన్ని ఫీల్డ్స్ని ఫెచ్ చేస్తుంది. See, all the fields got fetched. If I expand this, I can see all the fields from the employee table. ఇలా మనకి వ్యూస్లో ఉండదు. వ్యూస్లో మనం క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ ఏమి మనం చేంజ్ చేయడానికి ఏం లేదు. బట్ డైనమిక్ క్వెరీలో ఏంటంటే యూ కెన్ చేంజ్ ఇట్. వ్యూస్లో ఇట్స్ నాట్ చేంజింగ్, బట్ ఇన్ డైనమిక్ క్వెరీ ఇట్స్ చేంజింగ్. సారీ, ఏఓటీ క్వెరీ ఇట్స్ చేంజింగ్. ఓకే, సో ఇంకో ప్రాపర్టీ ఏంటి అంటే, ఎస్ కొట్టిన తర్వాత మీరు ఏమైనా అడిషనల్ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇట్లా యాడ్ చేసుకుంటాం. అండ్ ఇంకో ఇందులో నాకు అన్ని ఫీల్డ్స్ వద్దు, నాకు ఓన్లీ 2 ఫీల్డ్సే కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఫీల్డ్స్ని మీరు డెలీట్ చేసేయచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి యూ కెన్ క్లిక్ ఆన్ డెలీట్. బట్ సి దెర్ ఇస్ నో దట్ ఆప్షన్. అది ఆప్షన్ రావాలంటే మీరు డైనమిక్ని నో అని సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎస్ పెట్టుకుంటామో డైనమిక్ ఎస్, టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ వచ్చేస్తాయి బై డిఫాల్ట్. అండ్ అందులో ఆప్షనల్గా నాకు కొన్ని తీసేసి కొన్ని ఉంచుకోవడానికి ఆప్షన్ ఉండదన్నమాట. నా క్వెరీ ఈస్ ఫెచ్చింగ్ ఆల్ ద ఫీల్డ్స్ డేటా. ఓకే, నాకు ఇన్ని ఫీల్డ్స్ డేటా అవసరం లేదు, ఐ వాంట్ ఓన్లీ ఎంప్లాయీ ఐడి అండ్ నేమ్ అండ్ శాలరీ అనుకుంటే మనం ఏం చేయాలంటే దీన్ని నోకి సెట్ చేసుకోవాలి. నోకి సెట్ చేసుకుంటే ఐ క్లిక్ ఆన్ ఎంటర్. నౌ యూ విల్ బీ ఏబుల్ టు సీ డెలీట్ ఆప్షన్. ఇందాక ఇది రాలేదు, డెలీట్ ఆప్షన్. ఇప్పుడు డైనమిక్ నో సెట్ చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు రిమూవ్ ద ఫీల్డ్స్ దట్ ఐ డోంట్ వాంట్. సో డేటా ఏరియా ఐడి నాకొద్దు, పార్టీషన్ నాకొద్దు, ఐఎమ్ డెలీటింగ్ ఇట్. డెలీటింగ్ ఇట్ అంటే ఓన్లీ క్వెరీలోంచి మాత్రమే పోతుంది, టేబుల్లోంచి ఏం రిమూవ్ అవ్వదు. అండ్ దిస్ మీన్స్ దిస్ క్వెరీ ఈస్ గోయింగ్ టు ఫెచ్ ఓన్లీ డేటా ఆఫ్ దీస్ 3 ఫీల్డ్స్ అనమాట. సో డైనమిక్ నో సెట్ చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఎస్ సెట్ చేస్తే అన్ని ఫీల్డ్స్ మళ్ళీ వచ్చేస్తాయి. సో క్లిక్ ఆన్ ఎస్, సీ ఆల్ ద ఫీల్డ్స్ గాట్ క్రియేటెడ్ అగైన్. అండ్ మళ్ళీ డెలీట్ ఆప్షన్ పోయింది. సో డైనమిక్ నో ఉన్నప్పుడే మనము వాటిని రిమూవ్ చేయగలుగుతాం అనమాట. ఫర్ నౌ ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ ఎస్. అన్ని ఫీల్డ్స్ తీసుకొచ్చాను. సో ఈ డైనమిక్ ప్రాపర్టీ మాత్రం సెట్ చేసుకోవాలి క్వెరీలో క్రియేట్ చేయగానే, అదర్వైజ్ యుల్ గెట్ ఎన్ ఎర్రర్. సి ఇఫ్ ఐ ఇప్పుడు సెట్ చేశాను కాబట్టి ఇఫ్ ఐ కంపైల్ ఇట్, ద ఎర్రర్ ఈస్ గాన్. నెక్స్ట్ మనం వ్యూస్లో చేసినట్టే దీంట్లో కూడా డేటా సోర్స్ కింద డేటా సోర్స్ యాడ్ చేస్తాం. ఇది పేరెంట్ టేబుల్ కదా, నవ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద చైల్డ్ టేబుల్. చైల్డ్ టేబుల్ ఏంటి, కంపెనీస్ టేబుల్. ఐ యాడెడ్ ఇట్. దీన్ని యాడ్ చేయగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, వీ హ్యావ్ టు సెట్ ద డైనమిక్ ప్రాపర్టీ ఆన్ ద ఫీల్డ్స్. సో ఐఎమ్ సెట్టింగ్ ఇట్ టు ఎస్. క్లిక్ ఆన్ ఎంటర్, ఆల్ ద ఫీల్డ్స్ గాట్ క్రియేటెడ్. నో పెట్టుకొని కావాలంటే ఆప్షనల్ ఫీల్డ్ ఓన్లీ కంపెనీ ఫీల్డ్ కావాలంటే ఓన్లీ కంపెనీ ఫీల్డ్ తెచ్చుకొని రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. వీ డోంట్ వాంట్ టు ఫెచ్ దీస్ ఫీల్డ్స్ డేటా అనుకున్నప్పుడు. ఓకే, అండ్ దెన్ రిలేషన్. నేను వ్యూలో కూడా మనము సేమ్ ఇట్లానే రిలేషన్ క్రియేట్ చేసుకున్నాం. సిమిలర్లీ నౌ ఆల్సో వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ రిలేషన్. రిలేషన్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ ఇన్ ద ప్రాపర్టీస్ ఇక్కడ రిలేషన్స్ ట్రూ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. ఎస్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా టేబుల్ లెవెల్లో ఉన్న రిలేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు కంపెనీస్ టేబుల్లోకి వెళ్తే రిలేషన్ ఏముంది, ఎంప్లాయీ టేబుల్ టెక్స్ట్ అని ఉంది కదా, దట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ కంపెనీస్ టేబుల్ అండ్ ఎంప్లాయీ టేబుల్, రైట్? కంపెనీస్ టేబుల్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ టేబుల్ డాట్ ఎంప్లాయీ ఐడి. ఈ రిలేషన్ పేరు ఎంప్లాయీ టేబుల్ టెక్స్ట్ అని సెట్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను కంపెనీస్ టేబుల్ సెలెక్ట్ చేసుకుని రిలేషన్స్ ఎస్ అని సెట్ చేసుకుంటానో ఇది నార్మల్గా వచ్చింది కదా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎస్, సేమ్ ఇక్కడ ఉన్న రిలేషన్ మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ఆ రిలేషన్ తెచ్చుకోవాలంటే యూ కెన్ బ్రింగ్ ఇట్ దిస్ వే. అండ్ దెన్ ఈ 2 టేబుల్స్ ఇప్పుడు లింక్ అయినాయి కదా. మేబీ ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ యాజ్ నో, ఎస్ ఉన్నా కూడా ఓకే. రిలేషన్ అయితే సేమ్ కదా, ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ ఐడి, కంపెనీస్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, బోత్ ఆర్ లింకింగ్. సో నౌ దీస్ 2 టేబుల్స్ గాట్ లింక్డ్. సేమ్ వ్యూలో కూడా సేమ్ ఇట్లానే సెట్ చేసాం. మనకి కూడా ఇక్కడ గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై సేమ్ లైక్ వ్యూ లాగా ఉన్నాయి, రైట్? అండ్ దెన్ లాస్ట్లో మనం ఏం చేసాం, వీటిని యాడ్ చేసిన తర్వాత వ్యూని ఒక టేబుల్ లాగా ఓపెన్ చేసి అన్ని ఫీల్డ్స్ చూడగలిగాం.
అండ్ వ్యూకి మనకి ఇక్కడ ఒక ఎక్స్ట్రా నోడ్ ఉంటుంది. ఏంటిది? ఫీల్డ్స్ అని. మనం వ్యూలో ఏ ఫీల్డ్స్ చూడాలనుకుంటున్నామో అవి మాత్రమే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ వేస్తాం. కానీ క్వెరీలో అలా ఆప్షన్ ఏమి ఉండదు. See, there is no fields option here. Right? Only data source ఉంది. Dependent objects, composite query, methods, data source ఇంతే ఉందన్నమాట. సో ఇక్కడ అట్లా ఆప్షన్ ఏం లేదు. ఓన్లీ డైనమిక్‌లో మనం అవసరం లేని ఫీల్డ్స్‌ని రిమూవ్ చేసేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్‌గా క్వెరీలో ఆ ఫీల్డ్స్ డేటా ఫెచ్ అవుదన్నమాట. వ్యూస్‌లో అయితే మనము ఫస్ట్ టేబుల్ మొత్తం ఏసి ఏ ఫీల్డ్స్ అయితే మనం ఇక్కడ ఏస్తామో ఆ ఫీల్డ్స్ డేటా అది ఫెచ్ చేస్తుంటుంది. అండ్ ఇక్కడైతే ఇక్కడ ఏం ఫీల్డ్స్ అవైలబుల్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ డేటా ఫెచ్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ క్వెరీ. అండ్ డేటా సోర్స్ కింద మల్టిపుల్ డేటా సోర్సెస్ వేయచ్చు. మనం నెక్స్ట్ సేల్స్ టేబుల్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఈ 2 టేబుల్స్ లింక్ అయినాయి కదా! ఇప్పుడు వ్యూ ఓపెన్ చేస్తే నాకు టేబుల్‌లా కనపడింది కదా! కానీ ఈ క్వెరీ ఏఓటీ క్వెరీ ఓపెన్ చేస్తే నాకలా కనపడదు. డైరెక్ట్ డేటా నేను చూడలేను. ఇది జస్ట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లాగనమాట. యూ కెనాట్ సీ ద రిట్రీవ్డ్ డేటా. దీని నుంచి వస్తున్న డేటా చూడాలంటే మనం డైరెక్ట్‌గా ఇలా క్వెరీని ఓపెన్ చేసి చూడలేం. ఓన్లీ క్రైటీరియా మాత్రమే అప్లై చేయగలుగుతాం. ఆహ్, లెట్ మీ సింక్రనైజ్ ఉండదు బికాజ్ దిస్ ఈస్ నాట్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఐయామ్ రీస్టోరింగ్ ఇట్ అండ్ కంపైలింగ్ ఇట్. సో, ఈ క్వెరీలో ఉన్న డేటా చూడాలంటే ఎలా? వీ హ్యావ్ టు క్రియేట్ ఎ వ్యూ. ఒక వ్యూ క్రియేట్ చేయాలి లేదా ఒక ఫార్మ్ క్రియేట్ చేయాలి. అప్పుడే ఈ డేటాని మనం చూడగలుగుతాం. వ్యూ క్రియేట్ చేస్తున్నా అంటే జస్ట్ రీడ్ ఓన్లీ అన్నమాట. ఈ క్వెరీ నుంచి డేటా రీడ్ అయ్యి ఆ వ్యూలో చూపిస్తుంది. సో, ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. వ్యూ నేమ్ మేబీ ఐల్ నేమ్ ఇట్ యాస్ ఐకేసిఎస్ క్వెరీ డేటా. క్వెరీ డేటా వ్యూ. జస్ట్ క్వెరీ డేటా చూడడానికి క్రియేట్ చేసిన వ్యూ ఇది. సో, దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈ మెటా డేటాలో మామూలుగా అయితే డేటా సోర్స్‌లో మనం ఒక్కొక్క టేబుల్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా! వ్యూస్‌లో లైక్ దిస్. అప్పుడు ఇట్లా వస్తుంది కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ నేను ఈ క్వెరీని డ్రాగ్ చేసి ఈ మెటా డేటాలో డ్రాప్ చేస్తా. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఒక కొత్త నోడ్ యాడ్ అవుతుంది. ఇక్కడ లేదు చూడండి ఆ నోడ్. మెటా డేటా కింద డేటా సోర్స్ ఉంది అంతే. కానీ ఇక్కడ మెటా డేటా కింద ఉన్న డేటా సోర్స్‌ని ఇగ్నోర్ చేసి నేను డైరెక్ట్ క్వెరీనేసాను. సో, ఇక్కడ సెపరేట్‌గా ఒక క్వెరీ వచ్చి ఇక్కడ క్రియేట్ అయింది. అండ్ ఆ క్వెరీలో నేను క్రియేట్ చేసిన టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ టేబుల్ అండ్ కంపెనీస్ టేబుల్. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్న ఫీల్డ్స్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వ్యూలో వ్యూలో మనకి ఫీల్డ్స్ ఆప్షన్ ఉంది కదా! అక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏ ఫీల్డ్స్ డేటా చూడాలనుకుంటున్నామో అవి డ్రాగ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ ఐడి, నేమ్, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటున్నాను. కంపెనీస్ టేబుల్ నుంచేమో why this count of is coming? Let me remove these fields again. Um, only employee ID drag and drop చేద్దాం. This count of should not come. ఇది ఆటోమేటిక్గా కౌంట్ ఆఫ్ తీసుకుంటుంది ఎందుకు? ఇది జస్ట్ ఎంప్లాయీ ఐడి అంతే. అగ్రిగేషన్ ఏం అప్లై చేయట్లేదు నేను. ఇది ఆటోమేటిక్గా ఇట్ ఈస్ గెట్టింగ్ కౌంట్ ఆఫ్ ఫంక్షన్. ఇక్కడెక్కడ మనం కౌంట్ ఆఫ్ వాడలేదు. Let me delete this. We'll save the view first. We'll do synchronization, compile, right click, restore. Then we'll try to compile again.
Mm, ఇప్పుడు విల్ ట్రై టు డ్రాగ్ అండ్ డ్రాప్ ద ఫీల్డ్స్ అగైన్. ఎంప్లాయీ ఐడి ఫీల్డ్ తీసుకుని ఐఎమ్ యాడింగ్ ఇట్ టు ద ఫీల్డ్స్. దిస్ ఇస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్. IKCS employee company. CS employee company is working strange. Let's delete this view. ఒకసారి కంపైల్ చేద్దాం. సో క్వెరీని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. డేటా సోర్స్ ఎక్స్పాండ్ చేస్తే ఎంప్లాయ్ టేబుల్ జస్ట్ దాని ఫీల్డ్స్ ఉన్నాయి. రేంజెస్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై ఏం అప్లై చేయలేదు. నెక్స్ట్ డేటా సోర్స్ యాడ్ చేశాను. అగైన్ ఇక్కడ ఏం లేవు, జస్ట్ రేంజెస్ ఉన్నాయి అంతే. And then other nodes are blank. So we'll create a view again. Let's try one more time. And I'm dragging and added this to the view. And view లో ఈ object create అయింది. From here, I'm just adding the employee ID. Oh, it's still coming. Let me just check. So there is some sync issue. After doing some synchronization and all, the issue got resolved, it seems. సో ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ నుంచి నేను ఎంప్లాయ్ ఐడిని అండ్ దెన్ నేమ్ దెన్ శాలరీ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చైల్డ్ టేబుల్ నుంచి కంపెనీస్ టేబుల్ నుంచి ఐఎమ్ యాడింగ్ ద కంపెనీ నేమ్ ఓన్లీ. ఓకే, సో నిన్న వ్యూలో ఎట్లా యాడ్ చేసామో సేమ్ క్వెరీలో యాడ్ చేసి టేబుల్స్ని అండ్ దెన్ ఐ బ్రాట్ ఇట్ టు ద వ్యూ. ఓకే, హియర్ ఐఎమ్ కంపైలింగ్ ఇట్ అండ్ వ్యూలో చేంజెస్ చేశాక సింక్రనైజ్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓవరాల్గా ఆ క్వెరీ నుంచి ఏం అవుట్పుట్ వస్తుందో దాన్ని నేను డైరెక్ట్గా ఇక్కడ వ్యూలో చూడొచ్చు. క్వెరీలో అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసి చూడడానికి లేదు. క్వెరీ కెనాట్ షో డేటా. అండ్ ఇది ఇప్పుడు రీడ్ ఓన్లీగానే ఉంటుంది, వ్యూలో వచ్చింది కాబట్టి. అదే ఈ క్వెరీని తీసుకెళ్ళి ఫామ్లో యూస్ చేస్తే యూ కెన్ మాడిఫై దట్ డేట్. Let's use that query which I have created in a form. సో న్యూ ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఈ క్వెరీస్లో మనకి డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి, అవి ఎక్కడెక్కడ యూజ్ చేసామో అవి వస్తుంది. ఇప్పుడు నేను ఈ క్వెరీని వ్యూ 1లో యూజ్ చేశాను కదా, సో అందుకని ఇక్కడ చూపిస్తుంది. అండ్ నౌ I created a new form. I'm renaming it as IKCS employee companies. Okay, this is already existing. IKCS employee companies through query. ఓకే, అండ్ ఈసారి దీనికి డేటా సోర్స్గా మనం వ్యూ యాడ్ చేయొచ్చు, టేబుల్ యాడ్ చేయొచ్చు, అండ్ క్వెరీ కూడా ఏఓటీ క్వెరీ కూడా యాడ్ చేయొచ్చు. సో నవ్ ఐ హ్యావ్ యాడెడ్ ఏఓటీ క్వెరీ. ఎప్పుడైతే ఏఓటీ క్వెరీ యాడ్ చేస్తానో ఆ క్వెరీ యాడ్ అవుతుంది అండ్ దాంట్లో ఉన్న డేటా సోర్సెస్ అన్ని సెపరేట్గా ఇలా వస్తాయి అన్నమాట. అండ్ దే ఆర్ ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటాయి. ఈ క్వెరీలో ఏ జాయిన్ అయితే యూజ్ చేస్తామో అదే జాయిన్తో ఈ జాయిన్ అయ్యి ఉంటాయి. ప్రజెంట్ ఇన్నర్ జాయిన్లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ గో హియర్ ఇన్ ద క్వెరీ డేటా సోర్స్. ఇక్కడ మీకు జాయిన్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏ జాయిన్ కావాలంటే ఆ జాయిన్ సెలెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ ఇన్నర్ జాయిన్లో ఉంది. సో ఐఎమ్ క్రియేటింగ్ న్యూ గ్రిడ్ హియర్ ఇన్ ద ఫార్మ్ డిజైన్. అండ్ ఈ 2 టేబుల్స్ నుంచి ఇన్నర్ జాయిన్లో ఉన్నాయి కాబట్టి నేను ఐ కెన్ బ్రింగ్ టేబుల్ ఫీల్డ్స్ ఫ్రమ్ దీస్ 2 tables, ఎంప్లాయీ ఐడి, నేమ్ and salary, and I'm putting in the grid. Similarly, I'm bringing it from the companies table and putting it here.
సో అన్ని ఆర్డర్లో ఉన్నాయి కదా. నోడ్ డేటా సోర్స్ నోడ్ని కొలాప్స్ చేసి అండ్ ఐఎమ్ సేవింగ్ ద ఫామ్. సో క్వెరీ నుంచి వస్తున్న డేటాని త్రూ ఫామ్ చూస్తున్నాను అనమాట. దీనికి ముందు వ్యూలో వేసి వ్యూ నుంచి చూసాం కదా. అండ్ ఈ వ్యూలో వేసిన తర్వాత ఇక్కడ మనం కావాలంటే ఎక్స్ట్రా రేంజెస్ అప్లై చేయడము అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ దెన్ అదర్ ఫీల్డ్ గ్రూప్ ప్రాపర్టీస్ అట్లాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు వ్యూలో. అండ్ అనదర్ ఆప్షన్ ఈ ఫామ్లో వేసాం కదా, ఇఫ్ ఐ ఓపెన్ ద ఫామ్ I'll be able to see the data here and also I can modify the data also. ఇప్పుడు జగదీష్ని నేను జగదీష్ 1 అని సేవ్ చేశాను అనుకోండి, సేమ్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఫర్ ఆల్ ఆఫ్ ద ఫీల్డ్స్. ఈ జగదీష్ 1 వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అండ్ వెన్ ఐ రీఫ్రెష్ ఇట్, see all the say records with the Jagdish one got updated because ఈ 3 ఒకటే రికార్డ్. సిన్స్ దట్ అది ఇన్నర్ జాయిన్ అవడం వల్ల కంపెనీ టేబుల్తో జగదీష్ హ్యాస్ వర్క్డ్ ఇన్ 3 కంపెనీస్ కదా, అందుకే ఈ పేరెంట్ 3 టైమ్స్ రిపీట్ అయింది అనమాట. సిమిలర్లీ విష్ణు గాట్ రిపీటెడ్ 3 టైమ్స్, సాయి హాజ్ రిపీటెడ్ 4 టైమ్స్. ఇది మనం జాయిన్స్ అండ్ ఇందులో చూసాం కదా, ద సేమ్ కాన్సెప్ట్ అనమాట. అండ్ దెన్ ఇలా క్వెరీస్లో ఏంటంటే నేను ఏఓటి క్వెరీ యూజ్ చేసి ఐ కెన్ modify the data, I can delete the data, I can update the data, I can also insert data AOT క్వెరీస్తో అయితే. కానీ వ్యూస్లో అయితే అది జస్ట్ రీడ్ ఓన్లీ ఉంటుంది. ఇట్లా మనం క్వెరీస్ని మనం ఫామ్లో యాడ్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందులో వేరే జాయిన్స్ ఉన్నాయి కదా. ఇందాక ఓన్లీ ఇన్నర్ జాయిన్ చూసాం. లెట్స్ సీ అదర్ టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఏ టు బి చేసినప్పుడు మనము నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ పెట్టామనుకోండి, అంటే ఎంప్లాయీస్ హూ హూ డిడ్ నాట్ వర్క్ ఇన్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్, అది మనకి ఒక రికార్డే ఉంది, ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో కూడా చూసాం. అండ్ ఈ క్వెరీని మాడిఫై చేసినప్పుడు ఇది చెప్తుంది దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్, ఈ జాయిన్ ఏదైతే నేను మారుస్తున్నానో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆన్ ద వ్యూస్ అని. ఆల్సో ఫామ్ కూడా చేంజ్ అవుతుంది. సో వ్యూస్కి మాత్రం అది ఇట్లా ఇస్తుంది చేంజ్. సో యూ కెన్ కంపైల్ వ్యూని ఒకసారి సింక్రనైజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ ఓపెన్ ఇట్, ఓన్లీ ఐకేసిఎస్ 003కి ఏ కంపెనీ లేదు. సో నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ వాడానంటే ఐ షుడ్ బి ఏబుల్ టు సీ ఓన్లీ ఐకేసిఎస్ 003. బట్ దెన్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ సాలరీ కంపెనీ ఉంది. నాట్ ఎగ్జిస్ట్ జాయిన్లో డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ పేరెంట్ టేబుల్ నుంచి వస్తుంది కదా. So we have to remove the company field from the view and save it. Not exist join లో second table in chain data రాదు. So just remove it. And if you open the view, see I guess you 003 Naveen and salary. హెడర్ రికార్డ్ వచ్చింది. సేమ్ అట్లానే ఎగ్జిస్ట్ జాయిన్ వాడితే ఎగ్జిస్ట్ జాయిన్ కూడా వర్క్ అవుతుంది. నౌ విల్ సీ ద సేమ్ ఇన్ ఫామ్ లెవెల్ ఆల్సో. ఫామ్ లెవెల్లో నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ యూజ్ చేసాం కదా, విల్ జస్ట్ రీస్టోర్ ఇట్. నాట్ కంపాటబుల్ విత్ ద ఫండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్టిఫెక్ట్స్ ఆర్ మిస్సింగ్. కంపెనీస్ టేబుల్ ప్లీజ్ మేక్ చేంజెస్, రిఫ్రెష్ ద క్వెరీ ఫర్ ఐకేసిఎస్ ఎంప్లాయ్ కంపెనీస్. ఓకే, విల్ రిమూవ్ ద కంపెనీస్ రికార్డ్ ఫ్రమ్ దిస్. ఓకే, ఓన్లీ హెడర్ రికార్డ్ చూద్దాము, హెడర్ డేటా జస్ట్ లైక్ వ్యూ లాగా. Compile it and then open. We'll try to restore it again. Still saying then there is an error. We'll remove the design once. Delete and I think we have to use the same join mode here. We'll do one thing. Grid create chesi. I'm bringing those fields to the grid. Employee ID, name, salary.
సో క్వెరీలోనేమో ఈ 2 డేటా సోర్సెస్ మధ్యన నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఏ జాయిన్ లేదు. ఇఫ్ యూ గో టు కంపెనీస్ టేబుల్, వేర్ ఈస్ there is no such option. And let's expand and see on the data source level. Okay, not exist join, same thing you could reflect అయింది. Let's compile, restore. Query has changed and is not compatible with the form data source. The following artifacts are missing from the new query data source companies. Please make the changes necessary and refresh the query for form IKCS employee company through query. కంపెనీ సెకండ్ డేటా సోర్స్కి చేంజెస్ చేయమని చెప్తుంది. హియర్ ఈవెన్ లెట్స్ రిమూవ్ ద డేటా సోర్స్ వన్స్ and we'll cross check again. Data source should have same name and table ID as form data source. Store. So identified the issue. నేను జస్ట్ వీడియో పాజ్ చేసి ట్రై చేశాను, జస్ట్ మీకు టైం ఎక్కువ వేస్ట్ అవ్వకూడదని. సో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ క్వెరీని మనం డేటా సోర్స్లోకి వేసిన తర్వాత దీన్ని రీస్టోర్ చేస్తుంటే ఆటోమేటిక్గా దీంట్లో చేంజెస్ ఇక్కడ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఫ్రెష్గా డిలీట్ చేసి మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఇందాక నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయగానే ఇక్కడ 2 టేబుల్స్ వచ్చినాయి, ఎంప్లాయీ టేబుల్ అండ్ కంపెనీస్ టేబుల్. కానీ ఇప్పుడు నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ కదా, డేటా ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ నుంచి వస్తుంది కాబట్టి సెకండ్ టేబుల్ అసలు ఇక్కడికి డేటా సోర్స్లోకి కూడా రాలేదు. అది నేను ఉన్న క్వెరీని డిలీట్ చేసి మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తేనే ఫిక్స్ అయింది. సో ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఎ గ్రిడ్. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ నుంచి ఐఎమ్ యాడింగ్ ద 3 ఫీల్డ్స్. ఇఫ్ ఐ సేవ్ ద ఫామ్, బట్ ఈ ఇష్యూ మీకు D365లో అయితే రాదు. జనరల్ క్వెరీని చేంజ్ చేశాక ఫామ్ని ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తామో ఆ క్వెరీ తగ్గట్టే ఇక్కడ ఆటోమేటిక్గా చేంజెస్ జరిగిపోతాయి. మళ్ళీ డిలీట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సిన పని ఏమి ఉండదు. ఇక్కడ 2012లో ఐ థింక్ దర్ ఇస్ స్టిల్ సమ్ ఫిక్స్ చేయలేదు అనుకుంటా వాళ్ళు. ఎనీవే ఇట్స్ గాట్ అప్గ్రేడెడ్ టు D365 నౌ. ఇక్కడ నాకు కరెక్ట్గా నాట్ ఎగ్జిస్ట్ జాయిన్లో ఏ డేటా ఉంటుందో ఆ డేటా మాత్రమే వచ్చింది. ఇది ఎక్స్పాండ్ అవట్లా బికాజ్ నేను కాలమ్ విత్ కాలమ్ హైట్ అవన్నీ పెట్టలేదు కదా, జస్ట్ సీయింగ్ ద డేటా. సో నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ వర్క్ అవుతుంది. అట్లానే నేను ఎగ్జిస్ట్ జాయిన్ అవుటర్ జాయిన్ కూడా సెట్ చేయొచ్చు ఈ క్వెరీలో. అది ఏది సెట్ చేసి రీఫ్రెష్ చేస్తే ఈ వ్యూ అండ్ ఈ ఫామ్ చేంజెస్ అవ్వాలి. సో ఈ క్వెరీలో ఏఓటి క్వెరీలో ఉన్న డేటాని నేను ఇలా త్రూ వ్యూ చూడొచ్చు. వ్యూ ద్వారా చూస్తే ఓన్లీ రీడ్ ఓన్లీ పర్పస్ అనమాట. ఓపెన్ చేసి ఓన్లీ డేటా చూడగలుగుతాను. ఫామ్లో అయితే నేను ఓపెన్ చేసి ఐ కెన్ మాడిఫై ద డేటా ఆల్సో. ఏమైనా నేమ్ చేంజెస్ చేయొచ్చు, శాలరీ చేంజెస్ చేయొచ్చు, అట్లా ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ ఇన్సర్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఏఓటి క్వెరీస్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఫర్ రీయూజబిలిటీ పర్పస్. ఈ క్వెరీస్ని మనము కోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వ్యూలో యూజ్ చేసాం కదా, ఈ క్వెరీలో డేటా సోర్సెస్ కింద మనం టేబుల్స్ యాడ్ చేసాం. కావాలంటే వ్యూస్ని కూడా డేటా సోర్స్ కింద యాడ్ చేయొచ్చు. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో. క్వెరీస్లో మనం వ్యూస్ని యాడ్ చేయొచ్చు డేటా సోర్స్ కింద. అండ్ ఈ క్వెరీని ఇందులో ఈ వ్యూలో డేటా సోర్స్గా యాడ్ చేశాను. మళ్ళీ దాంట్లో కావాలంటే ఇంకో వ్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ ఫామ్లో కూడా నేను క్వెరీని యాడ్ చేశాను. ఐ కెన్ ఆల్సో యాడ్ అదర్ data sources to the query and then bring it to the form.
బేస్డ్ ఆన్ జాయిన్స్ అది ఆటోమేటిక్గా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ టైప్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ జాయిన్ మనకి ఇక్కడ డేటా సోర్సెస్ కనపడతాయి. అండ్ వాటిల్లో ఆల్రెడీ జాయిన్ డైరెక్ట్ ప్లే కనిపిస్తుంది. యూ కెన్ సీ నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ నేను ఇక్కడ పెట్టాను, అది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చింది. ఐ థింక్ మళ్ళీ ఇక్కడ ఫామ్ లెవెల్‌లో చేంజ్ చేస్తే ప్రాబ్లమ్ అవ్వాలి. ఎందుకంటే ఇది క్వెరీ నుంచి వస్తుంది అండ్ క్వెరీ హాస్ ఎ డిఫరెంట్ జాయిన్. ఇక్కడ సెట్ చేస్తే ఐడియల్లీ ఇట్ షుడ్ నాట్ అలౌ. దే షుడ్ గెట్ సమ్ సింక్ ఇష్యూ. అట్లా దీంట్లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కొంచెం ఎక్కువున్నాయి. వ్యూలో క్వెరీస్ ఎయొచ్చు. క్వెరీస్‌ని వ్యూస్‌లో వేయొచ్చు. మళ్ళీ వ్యూస్‌ని ఫామ్‌లో వేయొచ్చు. క్వెరీస్‌ని ఫార్మ్స్‌లో ఎయొచ్చు. ఆహ్, వ్యూని మనము లాజిక్‌లో యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక టేబుల్ లాగా వాడొచ్చు. నేను ఏ వ్యూ క్రియేట్ చేశానో ఆ వ్యూ 1 అని అట్లా యూజ్ చేయొచ్చు. కానీ ఏఓటీ క్వెరీస్ మీద సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాయలేం. లైక్ వాట్ ఐ డిడ్ ఆన్ వ్యూ. అండ్ వ్యూస్ మీద క్రాస్ కంపెనీ కూడా వాడొచ్చు. ఏఓటీ క్వెరీ మీద కూడా మనం అప్లై చేయొచ్చు. ఆహ్, వ్యూస్ మీద అయితే మనము ప్రాపర్టీ ఒకటి ఉంది క్రాస్ కంపెనీ అని. Uh, and if you can see here, this is a view, and you should be able to see a yellow cross company here. అట్లానే సెలెక్ట్ క్రాస్ కంపెనీ అని వాడి డేటా తెచ్చుకోవచ్చు. అండ్ క్వెరీస్లో కూడా మనం రేంజెస్ అప్లై చేయొచ్చు. వ్యూలో ఎట్లయితే రేంజెస్ అప్లై చేసాం మనం నిన్న, సేమ్ అట్లానే రేంజెస్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై అవన్నీ ఇందులో కూడా చేయొచ్చు క్వెరీలో కూడా. నేను ఏ ఫీల్డ్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్ మీద ఐ కెన్ అప్లై రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ ఐ అప్లై రేంజ్, యాక్చువల్లీ ఇది అయితే మనం ఏఓటి క్వెరీలో చేయాలి. అండ్ సేమ్ అదే ఫామ్ డేటా సోర్స్లో ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద క్వెరీ విచ్ వీఆర్ మాడిఫైయింగ్. దిస్ వన్ ద డేటా సోర్స్. అండ్ ఇక్కడ రేంజెస్ అప్లై చేయొచ్చు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కంపెనీ డేటానే చూడాలనుకోండి, మనము ఆ కంపెనీ వాల్యూయే పాస్ చేయొచ్చు. సో ఇట్ షోస్ ఓన్లీ దట్ కంపెనీ వాల్యూ. అండ్ హ్యావింగ్ ఇక్కడ సేమ్ వ్యూలో ఎలా వర్క్ అవుతుంది, కంప్లీట్ టోటల్ వాల్యూ మీద రేంజ్ అప్లై చేయడానికి సేమ్ అట్లానే ఇక్కడ అప్లై చేయొచ్చు. అండ్ ఇందులో కూడా మనకి యాక్చువల్లీ అగ్రిగేషన్ ఆప్షన్ ఉంది. క్వెరీలోకి వెళ్తే ఫీల్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ మొత్తం యాడ్ చేయాలనుకోండి, ఐ కెన్ రైట్ క్లిక్ న్యూ సమ్ ఆఫ్. సమ్ ఆఫ్ అని పెట్టి ఏ ఫీల్డ్ మీద సమ్ ఆఫ్ చేయబోతున్నామో ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఓన్లీ శాలరీ ఉంది కాబట్టి శాలరీ మీద సమ్ చేస్తాం. ఆబ్వియస్గా నేను సమ్ చేస్తున్నాను కాబట్టి దాని నుంచే డేటా వస్తుంది, వేరే ఫీల్డ్స్ నుంచి డేటా రాదు కాబట్టి రిమైనింగ్ ఫీల్డ్స్ అన్నీ నలిఫై అయిపోయినాయి. సిమిలర్లీ అలానే కౌంట్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. యూ కెన్ కౌంట్ ద రికార్డ్స్. ఇక్కడ కౌంట్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి మీద జరిగింది. అండ్ దెన్ యూ కెన్ సేవ్ దిస్ క్వెరీ అండ్ ఆ ఫీల్డ్స్నే మనము వ్యూలో చూడొచ్చు, వాటి నుంచి డేటా ఏమొస్తుందని. అప్పుడు ఈ ఫీల్డ్స్ తీసేయాలి బికాజ్ ఈ ఫీల్డ్స్ ఇంకా క్వెరీలో లేవు కదా. వీ హ్యావ్ ఓన్లీ సమ్ ఆఫ్ శాలరీ అండ్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి. సో వాటినే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. న్యూ ఫీల్డ్, డేటా సోర్స్ వచ్చి సమ్ ఆఫ్ వచ్చి ఎంప్లాయీ టేబుల్ నుంచి ఉంది కదా, సమ్ ఆఫ్ శాలరీ. ఇందులో ఓన్లీ సమ్ ఆఫ్ శాలరీ ఉంది. అట్లనే ఐఎమ్ యాడింగ్ అనదర్ ఫీల్డ్ ఫ్రమ్ ద కంపెనీస్ టేబుల్. సో ఈ రెండు ఇన్నర్ జాయిన్లో ఉన్నాయి కాబట్టి మనకి, సారీ ఇక్కడ మనకి ఇట్ షుడ్ బి companies table. Let me remove this. I'm adding a new field and data source only single option వచ్చింది. Ideally we should be able to see the second table also, count of and ఇది రెండు వస్తాయి. సో దట్ సమ్ ఆఫ్ వాల్యూ, కౌంట్ ఆఫ్ వాల్యూ రెండు చూడొచ్చు.
let me synchronize this and reopen. సో ఇన్నర్ జాయిన్లో ఉంది కాబట్టి మీకు టోటల్ అన్ని రికార్డ్స్ వాల్యూ సమ్ అప్ అయ్యి ఇందులో చూపిస్తుంది. రీస్టోర్ అండ్ ఓపెన్ ద వ్యూ. ఇది నాట్ ఎగ్జిస్ట్ జాయిన్లో ఉంది కాబట్టి ఓన్లీ సింగిల్ రికార్డ్ వాల్యూ వచ్చింది. క్వెరీలోంచి నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ తీసేయాలి. ఐ చేంజ్ ఇట్ టు ఇన్నర్ జాయిన్. సో ఇట్లా జాయిన్స్ మారుస్తూ డేటా చెక్ చేస్తుంటే మనకి అది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సేమ్ అదే మనం ఫామ్ లెవెల్లో కూడా చూడొచ్చు. సో నిన్న మనం ఒక టాస్క్ చేసాం, లైక్ సేల్స్ టేబుల్ అండ్ సేల్స్ లైన్ టేబుల్ని వ్యూలో యాడ్ చేసి దాంట్లో ఉన్న డేటాని కౌంట్ చేసి తెచ్చుకున్నాం, అగ్రిగేషన్ చేసి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యాడ్ ఎ క్వెరీ, మీరు సేమ్ ఇక్కడ చేసిన యాక్టివిటీ అండ్ టేబుల్స్ మీరు ఓన్గా ట్రై చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఎనీ issues or doubts we can clarify in the assignment session and or the lab environment. And I guess here's sales line amount. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేల్స్ టేబుల్ యాడ్ చేస్తాను దీనికి. సో ఈ ఏఓటి క్వెరీని మనం వ్యూలో ఫామ్లో చూసాం కదా, కోడ్లో రీడ్ చేయాలంటే మనం దాన్ని డైనమిక్ క్వెరీస్ని యూజ్ చేసి చేయాలి. సో అది డైనమిక్ క్వెరీ సెషన్లో యూ విల్ సీ హౌ టు యూజ్ ఏఓటి క్వెరీ ఇన్ ద కోడ్ లెవెల్ అనేది. అది మీకు ఆ సెషన్లో కవర్ అవుతుంది. ఫర్ నౌ ఇప్పుడు నేను నిన్న వ్యూలో చేసిన సేమ్ ఎగ్జాంపుల్ క్వెరీతో చేస్తున్నాను. ఫస్ట్ ఎంప్లాయ్ టేబుల్, కంపెనీ టేబుల్తో అన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్, ఐ మీన్ 2 టైప్స్ ఆఫ్ జాయిన్స్ చూసాం, నాట్ ఎగ్జిస్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్. రిమైనింగ్ 2 జాయిన్స్ మీరు అప్లై చేసి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ దాంట్లో కొంచెం సింక్ ఇష్యూస్ వస్తున్నాయి, జస్ట్ రీఫ్రెష్ చేసి సింక్ చేసుకోండి, యూ విల్ బీ ఏబుల్ టు సీ ద సేమ్ డేటా. సో వాటి మధ్యన కాంబినేషన్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇట్లాగా వ్యూ టు క్వెరీ, క్వెరీ టు వ్యూ, ఫామ్, అట్లా పర్మిటేషన్ కాంబినేషన్, ఎక్కువ కాంబినేషన్స్ వస్తాయి. మన రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేస్తాం అంతే. డేటా ఎడిట్ చేసుకోవాలంటే క్వెరీ ఎక్కువ వాడతాం, ఓన్లీ రీడ్ ఓన్లీ పర్పస్ అయితే వ్యూ వాడుకుంటాం. నార్మల్గా అయితే క్వెరీ పెట్టుకుంటాం. అండ్ క్వెరీలో మనం టేబుల్ యాడ్ చేయగానే ఫస్ట్ వీ హ్యావ్ టు సెట్ ద డైనమిక్ ప్రాపర్టీ. సో సేల్స్ లైన్లో కూడా ఐఎమ్ సెట్టింగ్ అప్ ద డైనమిక్ ప్రాపర్టీ. నిన్న నేను ఈచ్ సేల్స్ ఆర్డర్కి దానికి ఉన్న లైన్ అమౌంట్స్ని యాడ్ చేశాను. అప్పుడు 417 1217కి 12.67 అని ఒక వాల్యూ వచ్చింది. సిమిలర్లీ ఇంకొక సేల్స్ ఆర్డర్ కూడా చూసాము. ఫర్ నౌ వీ కెన్ చెక్ వన్. వాట్ ఐ డిడ్ ఇస్ సెట్ ఈ 2 టేబుల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, డైనమిక్ ప్రాపర్టీ సెట్ చేశాను, అండ్ దెన్ ఇన్నర్ జాయిన్లోనే ఉంది. నెక్స్ట్ గ్రూప్ బై యాడ్ చేస్తున్నాను సేల్స్ టేబుల్లో సేల్స్ ఐడి మీద. ఓకే, సేల్స్ టేబుల్లో సేల్స్ ఐడి మీద యాడ్ చేశాను. అండ్ దెన్ సేల్స్ లైన్లో ఐఎమ్ గోయింగ్ టు సమ్ ఆఫ్ ద లైన్ అమౌంట్. సో సమ్ ఆఫ్ చేసి ఇక్కడ లైన్ అమౌంట్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మిగతా ఫీల్డ్స్ అన్నీ ఆటోమేటిక్గా నల్లిఫై అయిపోయినాయి. లైన్ అమౌంట్. ఓకే, సో I added these 2 fields. Compile. సో సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ ఐడి మీద గ్రూప్ బై చేశాను, సమ్ ఆఫ్ లైన్ అమౌంట్ చేశాను. అండ్ వ్యూలో లాగా ఇక్కడ ఫీల్డ్స్ అవేం లేవు కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ ఏం అవసరం లేదు. అండ్ హ్యావింగ్ ఫైనల్ వాల్యూ మీద ఏమైనా రేంజ్ అప్లై చేయాలనుకుంటే సేమ్ వ్యూస్లో లాగా మనం సమ్ ఆఫ్ పెట్టుకుని దాని మీద యూ కెన్ అప్లై ద రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ లైన్ అండ్ ఫీల్డ్ వచ్చి లైన్ అమౌంట్.
ప్రెజెంట్ వాల్యూ ఏం అప్లై చేయట్లేదు నేను. జస్ట్ యాడెడ్ ఇట్. నెక్స్ట్ దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుందో ఒక వ్యూలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూద్దాం. మేబీ విల్ యూస్ ద సేమ్ వ్యూ. ఇందులో ఆల్రెడీ యాడ్ చేసిన క్వెరీని డిలీట్ చేసేస్తున్నాను. ఎవ్రీథింగ్ గాట్ క్లియర్డ్. డేటా సోర్స్ ఈజ్ ఆల్సో ఎంప్టీ నౌ. వ్యూని సేవ్ చేసి సింక్రనైజ్ చేయాలి because we modified it and it's saves in SQL and it's a database object. సో ఇప్పుడు నా కొత్త క్వెరీని సేల్స్ టేబుల్ దాన్ని ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. విల్ హ్యావ్ టు యాడ్ గ్రూప్ బై ఫీల్డ్స్ టు ద వ్యూ ఫీల్డ్స్. ఓకే, ఇందులో గ్రూప్ బై ఉంది కదా, సేమ్ అవే వ్యూలో యాడ్ చేసుకోవాలని చెప్తుంది. అండ్ దెన్ యాడ్ సేల్స్ టేబుల్. గ్రూప్ బై మన సేల్స్ ఐడి మీద చేసాం కాబట్టి ఇందులో కూడా సేల్స్ ఐడిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ ఫీల్డ్స్. మనకు కావాల్సిన టేబుల్ వచ్చి సేల్స్ టేబుల్ అండ్ ఫీల్డ్ ఈజ్ సేల్స్ ఐడి. అండ్ నెక్స్ట్ అమౌంట్ చూడాలనుకుంటున్నాను, దట్ ఈస్ ఫ్రమ్ ద లైన్. సో యూ సెలెక్ట్ సేల్స్ లైన్ అండ్ డేటా ఫీల్డ్. ఇందులో ఒకటే ఫీల్డ్ ఉంది, సేల్స్ లైన్ అమౌంట్, సమ్ ఆఫ్ లైన్ అమౌంట్ ఒకటే ఫీల్డ్ ఉంది. సో ఐ హావ్ యాడెడ్ దిస్ టు సేవింగ్ ద వ్యూ. Synchronize the view, compile, and if I reopen this, సేల్స్ ఐడి, గ్రూప్ బై ఫీల్డ్ అండ్ సమ్ ఆఫ్ ఫీల్డ్, ఈ టూ ఫీల్డ్స్ యాడ్ చేస్తాను. అదర్ దాన్ ఏం ఫీల్డ్స్ యాడ్ చేసినా అది డేటా ఫెచ్ చేసుకోలేదు. Try to synchronize this, restore it again, restore, try to open. సారీ, నేను డాట్లో ఉన్నాను. నిన్న డేటా మనం చూసింది ఎఫ్ఆర్ఆర్కి. సో లెట్స్ చేంజ్ ద లీగల్ ఎంటిటీ. ఎక్కువ సింక్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ అప్లికేషన్లో. ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ సింక్ చేసి రీస్టోర్ చేయడం చేస్తూ ఉండండి. సో ఎఫ్ఆర్ఆర్టీలో ఓపెన్ చేస్తున్నాను. నిన్న మనం చూసిన సేల్స్ ఆర్డర్ అయితే 000417, అమౌంట్ వచ్చి 1212.67 ఉంది. అందులో లైన్ అమౌంట్ ఆ సేల్స్ ఆర్డర్కి ఉన్న సేల్స్ లైన్స్లో ఉన్న అన్ని లైన్ అమౌంట్స్ని సమ్ చేస్తే విల్ ట్రై టు సీ ఇఫ్ ద సేమ్ రికార్డ్ ఈజ్ అవైలబుల్ హియర్ ఆర్ నాట్. సో ఇట్లా కాంబినేషన్స్ చాలా ఉంటాయి దీంట్లో. టేబుల్స్ని ఒక వ్యూలో టేబుల్స్ వేసుకోవచ్చు, క్వెరీస్ వేసుకోవచ్చు, అండ్ ఒక వ్యూలో టేబుల్ని, క్వెరీని, అట్లా ఒక వ్యూలోనే ఇంకో వ్యూ వేసుకోవచ్చు, మల్టిపుల్ క్వెరీస్ వేయచ్చు. అండ్ సిమిలర్లీ క్వెరీస్లో కూడా నేను వ్యూస్ని యాడ్ చేయొచ్చు, టేబుల్స్ని యాడ్ చేయొచ్చు, వాటిని వేసి జాయిన్ చేయొచ్చు. బట్ వ్యూలో మాత్రం డేటా రీడ్ ఓన్లీ ఉంటుంది. క్వెరీలో నేను వ్యూ వేస్తే కనుక అది రీడ్ ఓన్లీయే ఉంటుంది ఆబ్వియస్గా, బికాస్ క్వెరీలో వేసిన తర్వాత అదేం ఎడిటబుల్ అయిపోదు. కానీ దాంతోపాటు నేను ఏమైనా వేరే టేబుల్ వేసాను అనుకోండి, ఆ టేబుల్ ఫీల్డ్స్ వరకు మాత్రమే ఎడిటబుల్ ఉంటుంది అనమాట. అదో టైప్ ఆఫ్ కాంబినేషన్. తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి మనం ఒక ఫామ్ డేటా సోర్స్లో వేసి చూడొచ్చు, లేదా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే వ్యూలో వేసి చూడొచ్చు. అట్లా దేర్స్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్. బట్ అవన్నీ ఏం ట్రై చేయము. ఐడల్లీ మనకి అలాంటి రిక్వైర్మెంట్ అంత కాంప్లెక్స్గా దీన్ని అన్నిటినీ క్లబ్ చేసి అంత చేసే రిక్వైర్మెంట్స్ ఏమీ రావు. ఇఫ్ రిక్వైర్డ్ దెన్ అప్పటికప్పుడు మనకి ఈ వ్యూ బేసిక్ రూల్స్, క్వెరీ బేసిక్ రూల్స్ తెలిసినప్పుడు యూ కెన్ అప్లై, ట్రై అండ్ కంపైల్ అండ్ రెక్టిఫై ద. ఎప్పుడైతే మీకు ఆ బేస్ కాన్సెప్ట్, జాయిన్స్ కాన్సెప్ట్ ఇవన్నీ ఐడియా ఉంటుందో, దీస్ ఆర్ ఆల్ జస్ట్ గ్రాఫికల్గా కనిపిస్తుంది కాబట్టి యూ కెన్ జస్ట్ అప్లై, సింక్రనైజ్ అండ్ యూ కెన్ సీ దోస్ చేంజెస్. అండ్ ఇప్పుడు ఈ వ్యూ ఓపెన్ చేశాను కదా, ఇఫ్ ఐ ఓపెన్ దిస్ సేల్స్ ఐడి 000417, sum of line amount, looks like it has added the complete line amount. It's taking time. వ్యూ ఇంకొంచెం ఫాస్ట్ ఉంది బికాజ్ అది ఆల్రెడీ కంపైల్ అయ్యి
ఎస్క్యూఎల్ లెవెల్‌లో సేవ్ అయ్యి ఉంటుంది కదా! దాని రిట్రీవల్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది కంపేర్డ్ టు ద ఏఓటీ క్వెరీ. ఏఓటీ క్వెరీ మేజర్‌గా కొంచెం ఫిక్స్డ్ టేబుల్స్ మనకి తెలిసిన వాటిని ముందే జాయిన్ చేసి పెట్టుకుంటాం. అండ్ పారామీటర్స్ కింద వాడడానికి నెక్స్ట్ సెషన్‌లో వస్తుందని చెప్పాను కదా! ఇదొక మెయిన్ ఎగ్జాంపుల్ ఉంటుంది క్వెరీస్‌తో. అండ్ మేజర్‌గా ఇలా ఏదైనా ఫార్మ్ డేటా సోర్స్‌లో వేయడానికి వాటికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ లైన్ అమౌంట్ అన్నిటికీ సేమ్ వస్తుంది. అంటే లుక్స్ లైక్ ఇట్ డిడ్ నాట్ అప్లై ద లైన్ స్పెసిఫిక్ థింగ్. సో విల్ జస్ట్ చెక్ అండ్ రెక్టిఫై వాట్ ఈస్ ద ఇష్యూ. Query, where is the query? This is the query. If I expand this, first sales table drag and drop చేశాను. And I did a group by on the sales ID. This is fine. And under this, I have added sales line. ఓకే, ఐ మిస్డ్ అవుట్ ద రిలేషన్స్. ఈ రెండింటి మధ్య రిలేషన్ పోవడం వల్ల నాకు ఇక్కడ మొత్తం డేటా వస్తుంది అనమాట. సో ఇట్లా ఏదో ఒక మిస్ అయిన బేసిక్ స్టెప్స్ ఉంటాయి. జస్ట్ హ్యావ్ టు ఫిక్స్ దట్ అండ్ ప్రాసెస్ వెరిఫై. యుల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దట్ ఇష్యూ ఈజీలీ. బేసిక్ రూల్ అయితే జస్ట్ డేటా సోర్స్ టు డేటా సోర్స్ యాడ్ చేసుకోవడం అండ్ వాటి మధ్య రిలేషన్స్ ఇవ్వడం. అండ్ దెన్ రేంజెస్ కావాలంటే రేంజెస్ అప్లై చేస్తాం. అండ్ హ్యావింగ్ కావాలంటే హ్యావింగ్, అంటే టోటల్ లాస్ట్ వచ్చిన సమ్ మీద అప్లై చేయాలంటే హ్యావింగ్ యూజ్ చేస్తాం. జస్ట్ లైక్ ఎ వ్యూ. అండ్ ఆర్డర్ బై ఇవన్నీ సేమ్ యూజ్ అవుతాయి. నౌ దట్ ఐ హ్యావ్ మోడిఫైడ్ ద క్వెరీ, ఈ వ్యూని ఒకసారి సింక్రనైజ్ చేద్దాం. And we'll just cross check whether that relation got copied here or not. Data source expand చేస్తే relations, data source, sales line, relations. సో ఇది క్విక్గా చూడడానికి మీకు ఈ వీడియోలో ఎట్లాగో ఈ వోంట్, ఇది జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ ఒక ఓవర్వ్యూ లాగా. When you do the assignment and this by yourself, only then you'll get understanding. So try to do more practicals on this. 417. So sum is 1212.67. Same thing we have achieved yesterday with the view. సేమ్ అదే మనం ఇప్పుడు క్వెరీతో కూడా చేసాం. అండ్ ఇక్కడ నేను జాయిన్స్ చేంజ్ చేస్తే జాయిన్స్ చేంజ్ అవుతాయి. అండ్ నేను కావాలంటే ఇందులో ఉన్న హ్యావింగ్ నోడ్ మీద ఐ కెన్ అప్లై రేంజెస్ ఆల్సో. ఇప్పుడు సమ్ ఆఫ్ ఉంది కదా, నిన్న కూడా ఇక్కడ మనం వి డిడ్ లైక్ లెస్ దాన్ 500 అని. 500 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ని చూడడానికి అప్లై చేసాం. సేమ్ ఐఎమ్ జస్ట్ అప్లైయింగ్ హియర్. అగైన్ సింక్రనైజ్ ద వ్యూ. యూ జస్ట్ హ్యావ్ టు ప్లే విత్ దీస్ థింగ్స్ అంతే. సో సేమ్ ఈ వాల్యూస్ వచ్చినాయి. ఐ థింక్ నిన్న కూడా మనం 500 అప్లై చేసి సమ్ 259 చూసాం. యా, 336. దిస్ ఈస్ ద రికార్డ్. Yesterday I have filtered. Filter by selection. The same record is available here. సో రెండిట్లో సేమ్ డేటా వస్తుంది. సో ఇట్లా క్వెరీస్ని మనము వ్యూస్లో యూస్ చేసి, ఫామ్స్లో యూస్ చేసి, అండ్ దెన్ కోడ్లో కూడా యూస్ చేస్తాం. కోడ్లో యూస్ చేయడాన్ని డైనమిక్ క్వెరీ అంటారు. డైనమిక్ క్వెరీ ఇస్ వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. డైనమిక్ క్వెరీ ఎక్కువ యూజ్ చేస్తుంటాము. అండ్ అది మీకు కొంచెం ట్రికీగా అనిపిస్తుంది చూడడానికి. బట్ ఈ ఏఓటీ క్వెరీ క్రియేషన్ క్లియర్గా చూస్తే మీకు డైనమిక్ క్వెరీ చాలా ఈజీ అయిపోతుంది. ఏఓటీ క్వెరీ ఒకసారి రీకాల్ చేసుకుంటే వ్యూ లాగా మనం జస్ట్ ఫస్ట్ క్వెరీలో డేటా సోర్స్లో ఏ టేబుల్ కావాలో అది యాడ్ చేసాము. డేటా సోర్స్ ఈ నేమ్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫ్రమ్ విచ్ సోర్స్ ద డేటా ఈస్ కమింగ్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఒక టేబుల్ యాడ్ చేసాం, దాని కింద మళ్ళీ దాని చైల్డ్ టేబుల్ని యాడ్ చేసాం. అండ్ ఈ పేరెంట్ టేబుల్కి ఈ చైల్డ్ టేబుల్కి రిలేషన్ ఏంటిదో ఈ రిలేషన్స్లో యాడ్ చేసాం. రైట్, రేంజెస్ ఏమైనా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సేల్స్ లైన్లో హెడర్లో అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. టోటల్ సమ్ ఆఫ్ ఫంక్షన్స్ వాటి మీద ఏమైనా ఉంటే ఇక్కడ హ్యావింగ్లో యాడ్ చేస్తాం. అట్లా దీని కింద మళ్ళీ కావాలంటే ఇంకో డేటా సోర్స్ యాడ్ చేయొచ్చు. I can add a new data source. Maybe I can link it with the సేల్స్ టేబుల్, సేల్స్ లైన్ కదా, ఇక్కడ కావాలంటే ఇన్వెంట్ డిమ్ టేబుల్ యాడ్ చేసుకోవచ్చు నేను.
ఎనీ టేబుల్ ఆర్ కస్టమర్ టేబుల్ యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ సేల్స్ టేబుల్‌కి, టేబుల్‌కి రిలేషన్ ఉంటుంది. అప్పుడు నేను ఓ పర్టిక్యులర్ కస్టమర్‌కి ఉన్న సేల్స్ ఆర్డర్స్‌నే చెక్ చేయాలనుకుంటే, దీనికి సేల్స్ టేబుల్‌కి ఎప్పుడైతే ఇన్నర్ జాయిన్ అవుతుందో, మళ్ళీ సేల్స్ టేబుల్ నుంచి దీనికి ఇన్నర్ జాయిన్ ఉంటుందో, ఈ మూడిట్ల మధ్యన కామన్ ఉన్న రికార్డ్సే వస్తాయన్నమాట. అట్లా మనం మల్టిపుల్ డేటా సోర్సెస్ యాడ్ చేయొచ్చు. అండ్ వ్యూలో మనకేంటి ఒక డేటా సోర్స్ కింద ఒక డేటా సోర్సే యాడ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడైతే చూడండి యూ కెన్ యాడ్ డేటా సోర్సెస్ సైడ్ బై సైడ్. ఇది వ్యూలో మనకి ఈ ఆప్షన్ ఉండదు. బట్ ఏఓటీ క్వెరీస్‌లో ఇది పాసిబుల్ ఉంటుంది. కస్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్. సో, మీకు జాయిన్స్ అర్థమైతే వ్యూస్ ఈజీగా కొంచెం అర్థమవుతుంది. అండ్ దెన్ వ్యూస్ ద్వారా మీరు క్వెరీస్ ఆల్మోస్ట్ ఏఓటీ క్వెరీ అండ్ వ్యూ చాలా సిమిలర్‌గా ఉంటాయి. దీంట్లో సేమ్ డేటా సోర్సెస్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం, రేంజెస్, గ్రూప్ బై అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి. అండ్ ఇప్పుడు మన చేసిన ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ వి హావ్ డన్ యెస్టర్‌డే విత్ ద వ్యూ అండ్ హావ్ సీన్ ద సేమ్ రిజల్ట్స్. సేమ్ అదే క్వెరీతో కూడా అచీవ్ చేసాము. అండ్ ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ మనం చూసిందేంటంటే డేటా ఎడిట్ చేసుకోగలుగుతున్నాం. ఆల్సో ఇట్లా డేటా సోర్స్ సైడ్ బై సైడ్ డేటా సోర్సెస్ యాడ్ చేయొచ్చు. బట్ జాయిన్ సేమ్ ఉంటుంది అక్కడ, ఇక్కడ. ఆహ్, ఇందులోనేమో ఓన్లీ ఇన్నర్ జాయిన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులోనేమో మనము యూ కెన్ డూ ఆల్ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్. దట్ ఈస్ వన్ మేజర్ డిఫరెన్స్. అండ్ నార్మల్‌గానే జాయిన్స్ అయితే ఇక్కడ రిలేషన్స్ సేమ్ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే కిందకెళ్ళి రిలేషన్స్‌లో యాడ్ చేశానో ఇక్కడ కూడా అలానే చేస్తాం. ఇక్కడేంటంటే ఒక డేటా సోర్స్ కింద సెకండ్ డేటా సోర్స్ యాడ్ చేయడానికి లేదు. దేర్ ఈస్ నో ఆప్షన్. ఎంప్లాయీ టేబుల్ కింద ఒక డేటా సోర్స్ యాడ్ అయింది. ఇంకో డేటా సోర్స్ సైడ్ బై సైడ్ ఇంకోటి యాడ్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి సేల్స్ టేబుల్ కింద నేను ఆల్రెడీ 2 డేటా సోర్స్ యాడ్ చేశాను. కావాలంటే ఇంకో డేటా సోర్స్ కూడా యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అట్లా వ్యూస్‌లో సైడ్ బై సైడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ క్వెరీస్ ఏఓటీ క్వెరీస్‌లో మనం ఇట్లా సైడ్ బై సైడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వ్యూస్‌లో స్టెప్ బై స్టెప్పే వెళ్తుంది. బట్ థర్డ్ డేటా సోర్స్‌ని మనం డైరెక్ట్ తీసుకెళ్ళి ఫస్ట్ డేటా సోర్స్‌తో కూడా రిలేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము మామూలుగా ఏ టేబుల్‌తో జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకొని దాంతోనే జాయిన్ చేసుకుంటాము. ఏ ఏ ఫీల్డ్స్ లింక్ అవుతాయి అనేది. ద ఫైనల్ అవుట్‌పుట్ యూ విల్ బి ఏబుల్ టు సీ. ఈ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అన్నీ అప్లై చేసి మనము జనరల్‌గా సెలెక్ట్ స్టేట్మెంట్స్‌తో ఏవైతే చేస్తున్నామో టైప్స్ ఆఫ్ జాయిన్స్, ఆ సేమ్ జాయిన్స్‌ని వ్యూలో అప్లై చేయడం, సేమ్ క్వెరీలో కూడా అప్లై చేసి ఏఓటీ క్వెరీలో ఇఫ్ యూ ట్రై టు ఎగ్జిక్యూట్ మీకు కంప్లీట్ వీటి మీద కమాండ్ వస్తుంది. ఇవన్నీ జస్ట్ గ్రాఫికల్‌గా క్రియేట్ చేసేసేవే. కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ మోస్ట్‌లీ వన్ టైమ్ క్రియేట్ చేసుకొని రీయూజ్ చేసుకోవడానికి ఎక్కువ వాడుతూ ఉంటాము. క్వెరీస్ వచ్చి కొంచెం రిపోర్ట్స్‌లో అండ్ పారామీటర్స్‌గా ఒకటి వాడడానికి ఎక్కువ వాడతాము. అదొకటి అడిషనల్ ఉంటుంది. అండ్ దెన్ డైనమిక్ క్వెరీస్ ఉంటాయి. అది ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ అది మీకు కొంచెం ట్రిక్కీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డేటా సోర్స్ స్ట్రక్చర్ ఇదంతా మీకు క్లియర్‌గా ఎట్లా యాడ్ చేసామనేది ఇది చూస్తే, సేమ్ దీన్ని సైడ్ బై సైడ్ పెట్టుకొని డైనమిక్ క్వెరీ చేస్తే యూ విల్ గెట్ ఈజీలీ అండర్‌స్టాండింగ్ డైనమిక్ క్వెరీ అంటే సేమ్ ఏఓటీ క్వెరీని త్రూ కోడ్ క్రియేట్ చేయడాన్నే డైనమిక్ క్వెరీ అంటాము. అది కొంచెం డైనమిక్‌గా ఉంటుంది. ఐ విల్ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. You'll get a clear understanding of that. So this is the concept of AOT query, which is somewhat near to views, not completely. And what దానికి దీనికి డిఫరెన్సెస్ చూసాము. అండ్ వ్యూతో అచీవ్ చేసింది క్వెరీతో కూడా అచీవ్ చేసాము. అండ్ ఆఫ్టర్ దిస్ విల్ సీ how we can build a query through code or use this query in a కోడ్. డైనమిక్ క్వెరీ అంటే ఏఓటీ క్వెరీని యూజ్ చేసుకోవచ్చు ఆర్ త్రూ లాజిక్ ఎక్స్++ కోడ్‌తో ఎంటైర్ క్వెరీని బిల్డ్ కూడా చేయొచ్చు. దాని యూజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి లుకప్స్‌లో అండ్ చాలా చోట్ల డేటా ఫెచ్ చేసుకోవడానికి అట్లా చాలా చోట్ల యూజ్ చేస్తాము. యూ విల్ సీ దట్ ఇన్ ద డైనమిక్ క్వెరీ సెషన్.
So do more practicals on this. Try all the combinations. You'll get uh, main ఈ ranges ని, relations ని, group by ని, having ని, వీటన్నిటిని అప్లై చేసి చూడండి. You'll get the understanding. Order by ఇవన్నీ. Only group by sum of అండ్ దీస్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ మనకి సెపరేట్ సెషన్ ఉంది. సెపరేట్గా సెలెక్ట్ స్టేట్మెంట్స్లో అవి ఎలా వర్క్ అవుతున్నాయో చెప్తాను. జస్ట్ లైక్ జాయిన్స్ ఎట్లా చూసామో మనము సెలెక్ట్ స్టేట్మెంట్స్తో సేమ్ థింగ్ యూ విల్ సీ దట్ ఇన్ ద సెషన్ అండ్ యూ కెన్ ఈజీలీ రిలేట్ దట్. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. అండ్ మెయిన్లీ ప్రాక్టికల్స్. ఓన్లీ వెన్ యూ డూ ప్రాక్టికల్స్ యూల్ అండర్స్టాండ్ దిస్. అదర్వైజ్ నేను ఇక్కడ ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా యూ ఇఫ్ యూ డోంట్ అప్లై ది సేమ్ థింగ్ మీ ఓన్గా మీరు చేయకపోతే అది మీకు అర్థం కాదు. సో ట్రై టు అప్లై మోర్ అండ్ do more practicals and assignments on this. We'll continue on the next session on dynamic queries.